వ్యూయర్స్ వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఈరోజు మనం బుజ్జి భైరవ యూస్ చేసిన బుజ్జి వెహికల్ దగ్గర ఉన్నాము. ఈ వెహికల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మన సినిమాలో చూసాము. అండ్ ఈ వెహికల్ మన మహేంద్ర అండ్ జేఎం ఆటోమోటివ్స్ వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి ఈ వెహికల్ డిజైన్ చేస్తున్నారు. సో ఈ వెహికల్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ సినిమాలో చాలా మేజర్ యాక్షన్ సీక్వెన్స్లో అండ్ అశ్వత్థామ అండ్ భైరవ ఇద్దరు ఫైట్ చేసే యాక్షన్ సీక్వెన్స్లో దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం ఎంటైర్ నార్త్ ఇండియా అండ్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ స్టార్స్ కూడా డ్రైవ్ చేశారు. అండ్ మన తెలుగులో ప్రభాస్ గారు కాకుండా మన నాగ చైతన్య గారు డ్రైవ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళ్ అజిత్ గారు చేశారు. అండ్ కన్నడలో రిషబ్ శెట్టి గారు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వేరియస్ పీపుల్ దీన్ని స్టార్స్ అందరూ దీన్ని డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ దీని మెకానిజం కూడా చాలా అప్గ్రేడెడ్ వెర్షన్. లైక్ నాగశ్విన్ గారు చాలా ప్యాషనేట్తో దీన్ని డిజైన్ చేయించుకున్నారు. అండ్ ఒకసారి దీని అయితే మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే దీని సిట్టింగ్ పొజిషన్ ఇక్కడే ప్రభాస్ గారు కూర్చుని అండ్ దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇది బుజ్జి అండ్ దీని నుంచి కమాండ్స్ వచ్చి అండ్ ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ అయితే మనం చూడడం జరుగుతుంది సినిమాలో. సో సినిమా చూసిన వాళ్ళకైతే ఇంకా బ్రీఫ్గా అర్థమవుతుంది దీని నుండి వచ్చిన కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ దీనికి అండ్ ప్రభాస్ గారి మధ్యలో ఇద్దరికి జరిగిన కాన్వర్జేషన్స్ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అండ్ దీని మెకానిజం కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. చూస్తే మనకి టైర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ దీని మెటల్ కూడా కంప్లీట్ ఒకసారి జూమ్ అండ్ దీని ఎంటైర్ బాడీ ఒకసారి మనం చూద్దాం. అండ్ పర్టికులర్గా ఈ బుజ్జిలో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్యాక్ టైర్ ఏదైతే ఉందో సింగిల్ టైర్, ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఫర్ దిస్ అని చెప్పొచ్చు పర్టికులర్గా. అంటే ఇది ఒక డిఫరెంట్ ఈ డిఫరెంట్ లుక్ రావడానికి ఈ బ్యాక్ పార్ట్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో రిమైనింగ్ పార్ట్ అంతా ఇది. అండ్ సో సినిమాలో అయితే క్లైమాక్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే క్లైమాక్స్ ఫైట్లో ప్రభాస్ అండ్ అశ్వత్థామ ఇద్దరు ఫైట్ చేసుకునేటప్పుడు వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో ఇదైతే ఎక్స్ట్రాడినరీ కీ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్గా మనం అయితే సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది నాగశ్విన్ గారి విజన్కి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ కల్కి ఆల్ ఓవర్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అండ్ మనం చూసుకుంటే ప్రభాస్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అయితే డే 1 ఆల్ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది అన్న ఎలాంటి డౌట్ లేదు. సో ప్రస్తుతం మనతో కల్కి లైన్ ప్రొడ్యూసర్ రమేష్ గారు అయితే మనతో ఉన్నారు. అండ్ ఈ బుజ్జి గురించి అండ్ ఆ సినిమా గురించి చాలా విశేషాలు ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ప్లస్ అంటే విఎఫ్ఎక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ పాన్ ఇండియా వైజ్ కూడా మంచి రీచ్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? విఎఫ్ఎక్స్ కన్నా ముందు కాస్టింగ్ అనుకుంటా. యా ఆబ్వియస్లీ కాస్టింగ్ డెఫినెట్లీ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. కాస్టింగ్ వైజ్ అండ్ ఇట్స్ హెల్తీ థింగ్ ఆల్సో. లైక్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ రెండు మిక్సప్ అయ్యి ఒక టాప్ లెవెల్ ఇండియన్ సినిమా తీసుకెళ్ళడం కూడా పాజిటివే. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయని మేము అనుకుంటున్నాం. సో యా సార్ డెఫినెట్గా సార్ ఇప్పుడు మన బాహుబలి రిలీజ్ అయినప్పుడు మన టీఎఫ్ఐ రేంజ్ ఏంటనేది మన ఇండియా వైడ్ తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాతో మన టీఎఫ్ఐ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ వచ్చి ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక ఫిల్మ్ తీసుకున్నారు. అండ్ ఎలా ఉంటుంది సార్ మన నాగశ్విన్ గారితో మీ జర్నీ గురించి? అండ్ ఎలా ఉంటుంది? మా నాగి సార్ ఎలా ఉంటారంటే సెట్స్లో చాలా సైలెంట్గా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. అండ్ బట్ ఒకటైతే ఆయన ఎంత సైలెంట్గా ఉంటారో, ఎంత పద్ధతిగా పని చేయించుకుంటారో, ఆయనకి కావాల్సింది ఏదైతే అనుకుంటారో అది వచ్చేదాకా చేయించుకుంటూనే ఉంటారు. ఇది మాత్రం క్లారిటీ. యా అందుకని ఈరోజు మీకు అవుట్పుట్ ఇంత క్లీన్గా వచ్చింది. యా సార్ ఇప్పుడు కొన్ని షార్ట్స్లో ప్రభాస్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా కనిపించున్నారు. అండ్ ఎట్లా సార్ లైక్ ఎలా అంటే హోంవర్క్ ఉండేది అండ్ సెట్స్లో ఎలా ఉండేది ఆయన ఇంట్రాక్షన్ కానీ ఎట్లా అంటే ప్రభాస్ గారు అండ్ నాగి గారు మధ్య బాండింగ్ కానీ ఆయన డైరెక్షన్ అంటే ఈజ్ ఏ హ్యూజ్ సూపర్ స్టార్, ఆయన డైరెక్ట్ చేసేటప్పుడు ఎట్లా ఉండేది? సో నాగి సార్ ప్రభాస్ సార్తో ఎలా ఉంటుందంటే లైక్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నమాట.
సో నాగి సార్కి ఎలా ఉంటుందంటే అంటే లైక్ నేను ఒక డైరెక్టర్ని లేదంటే ఆయన ఒక యాక్టరు అని ఇలా అనేం కాకుండా ఆయన ఎప్పుడు షర్ట్స్లో డైరెక్టర్ లాగా ఉండరు. లైక్ ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతారు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు, చాలా కామన్ పీపుల్, చాలా 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 కామన్ పర్సన్ ఆయన. సో ఆయన అంటే ఇది నేను ఇలా ఏ లెవెల్లో మెయింటైన్ చేయాలి అంటే నేను డైరెక్టర్ని నాకు ఇక్కడ చేరేయండి లేదంటే అదేంటి అదే ఏమి ఉండదు. చాలా సింపుల్ పర్సన్. అండ్ తనకి ఎలా కావాలి ఏంటి అనేది షార్ట్కి ముందు వెళ్ళి ప్రభాస్ గారితో కానీ బచ్చన్ సార్తో కానీ నీల్ డౌన్ మీద కూర్చొని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన రోజులు నాకు చాలా ఉన్నాయి. కిందన కూర్చొని వాళ్ళ చైర్స్లో కూర్చున్న సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయనకు ఒకటే ఉంటుంది అనమాట, నేను ఎలా కూర్చున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా చెప్తున్నాను అనేది కాదు, నేను అనుకున్నది వాళ్ళకి అర్థమవుతున్నట్టు చెప్తున్నానా లేదా, నాకు కావాల్సింది వస్తుందా లేదా. సో నాగి గారు చాలా సింపుల్ పర్సన్, బట్ అంతే టైట్గా ఉంటారు ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. సో పర్టికులర్గా ఈ బుజ్జి అనేది అంటే జనరల్లీ ఎవరైనా మనం విఎఫ్ఎక్స్ షాట్లు వాడుకోవచ్చు, లేకపోతే ఒక సెట్లా చేయొచ్చు. బట్ ఇంత నెసెసరీ చేసి ఉన్నారు అండి. ఒక ఆల్మోస్ట్ ఒక 2 టాప్ మోస్ట్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఒక పర్టికులర్ డిజైన్ నాకు కావాలని చేయించుకున్నారు. అంటే రీజన్ ఏంటి సార్, అడిగారు మీరు ఎప్పుడన్నా? ఇది డిజైన్ వచ్చేసి ప్రాపర్గా డైరెక్టర్ గారిదేనండి. ఆయన మైండ్ నుంచి వచ్చిన డిజైనే. ఈ డిజైన్ని డెవలప్ చేసింది నితిన్ జిహానీ అని ఒక ప్రొడక్షన్ డిజైనర్. మీరు ఇప్పటి వరకు విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, లేదంటే సెట్స్ ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు, సెట్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజైన్ చేసింది నితిన్ జిహానీ అని ఒక ప్రొడక్షన్ డిజైన్ ఉన్నారు. అండ్ ప్రొడ్యూసర్స్ సమ్ అదర్ ఇంజనీరింగ్ టీమ్, అంటే మహేంద్ర అండ్ వాళ్ళే కాకుండా సమ్ అదర్ ఇంజనీరింగ్ టీమ్ కూడా ఒక 4 మెంబర్స్ ఉన్నారు మాకు. సో వాళ్ళు కూడా అందరూ ఒక బెంచ్ మార్క్లో కూర్చొని బెంచ్ సెటప్ చేసుకొని సో వాళ్ళందరూ ఫైనల్గా డిజైన్ చేసిన డిజైన్ ఇది. సో ఈ డిజైన్ని ఇదే డిజైన్లో నాకు మూవబుల్ వెహికల్ కావాలని మహేంద్ర గారిని అడగడం జరిగింది. ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ ఫైనల్గా మీకు మూవీలో ఎలా ఉంటుందో బయట మూవబుల్ వెహికల్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో మీకు కనబడుతుంది. దాదాపు ఎన్ని డేస్ చేస్తున్నారు సార్ ఈ వెహికల్ చేయడానికి అయితే 1.5 year పట్టింది. 1.5 year పట్టింది. అండ్ ఎంత బడ్జెట్ అయింది అన్న రివీల్ చేయడానికి? దీనికి అయితే 7 CR అయిందండి. 7 CR ఓన్లీ ఫర్ అంటే బేసికలీ ఇది ప్రోటోటైప్ కదా. సో మనకి ఏంటంటే ఫస్ట్ టైం చేసేటప్పటికి చాలా మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. సో అవన్నీ రెక్టిఫై చేసుకొని డిజైన్ వైజ్ ఇప్పుడు మనకి నాగి గారికి ఏంటంటే మూవీలో బుజ్జి ఎలా ఉందో బయట మూవీలు వెహికల్ కూడా సేమ్ అలాగే కావాలి. సో దాంట్లో కాంప్రమైజ్ లేదు. సో ఆ కాంప్రమైజ్ లేనప్పుడు టెక్నికల్గా అండ్ మెకానికల్గా కొన్ని పాయింట్స్ రేజ్ అవుతాయి. సో ఆ రేజ్ అవన్నీ చేయడానికి కూడా మనకు అంత టైం పడుతుంది. అండ్ ఇట్స్ ప్రాపర్ ఎలక్ట్రికల్ వెహికల్. అంటే ఒకేసారి ఫైనల్ అవుట్పుట్ ఒకసారి ఓకే చేస్తున్నారు సార్, లేకపోతే డిఫరెంట్ ఏమైనా చేంజెస్ చెప్పి మార్చడం కానీ ఫస్ట్ అనుకున్నది వేరేగా రావడం అదే వెహికల్ సార్? సో అది చెప్పారు. ఈ 2019 నుంచి ఈ వెహికల్ డిజైన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. లాట్ ఆఫ్ డిజైన్స్ ప్లాన్ చేసుకున్నారు. సో ఫైనల్గా 2021లో డిజైన్ లాక్ అవ్వడం జరిగింది. సో బిల్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న మైనర్ చేంజెస్ అవుతాయి. ఇంటీరియర్ అవ్వచ్చు, అంటే ఈ ఇంటీరియర్ కాదు, మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటీరియర్ డిజైన్ వర్క్ అవ్వచ్చు కానీ లేదంటే ఆర్మ్ సపరేషన్స్లో కానీ ఇదేనే కాదు, మనకి ఏ మూవీలోకి వెళ్ళినా కూడా ఒకసారి బిల్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న మైనర్ చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఓకే సార్, పార్ట్ 1 ఇంత పెద్ద హిట్ అయింది అండ్ పార్ట్ 2 ఆల్రెడీ షూట్ చేస్తున్నారా లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? అది తెలీదు, నాకు తెలియదు. అసలు స్టార్ట్ చేశారా సార్ ఎనీథింగ్? అంటే లిటిల్ బిట్ జరిగింది, బట్ దాని తర్వాత ఎప్పుడైతే పార్ట్ 1 పార్ట్ 2 అనుకున్నారో సో పార్ట్ 2ని అసలు మనం టచ్ చేయలేదు. ఓన్లీ పార్ట్ 2 వరకే డైరెక్టర్ గారు కాన్సన్ట్రేషన్ చేసి కంప్లీట్ చేయలేదు. సో ఆల్ ద బెస్ట్ సార్. చూశారు కదా, ఇది బుజ్జి వెహికల్ గురించి ఆయన మాటల్లో. అండ్ సినిమా కూడా ఇంకెవరో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కల్కి 2898 AD. థ్యాంక్ యూ.